గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిర్నేని. జమ్మూ కాశ్మీర్లో ఏ ఉగ్రవాద కుటుంబ సభ్యులకు రాళ్లదాడి చేసిన వారి దగ్గరి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా వారిని పూర్తిగా నిర్మూలించిందన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఏ ఉగ్రవాద కుటుంబ సభ్యులకు రాళ్లదాడి చేసిన వారి బంధువులకు సర్కారు ఉద్యోగాలు రావని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఎన్డీఏ పాలనతో దేశంలో తీవ్రవాద ఘటనలు చాలా వరకు తగ్గాయని హోంమంత్రి చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, కాశ్మీర్లో ఎవరైనా ఉగ్రవాద సంస్థలో చేరితే వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఎవరైనా రాళ్లదాడికి పాల్పడితే వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం రాదని షా వివరించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు మానవ హక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టుకు వెళ్లారని, అయినప్పటికీ ప్రభుత్వమే ఇందులో నెగ్గిందన్నారు. అయితే ఎవరైనా కుటుంబం నుంచి ముందుకు వచ్చి సదరు వ్యక్తి బంధువు ఉగ్రవాద సంస్థలో చేరినట్లు అధికారులకు తెలియజేస్తే ప్రభుత్వం వారికి మినహాయింపునిస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. అలాంటి కుటుంబాలకు అండగా ఉంటాం. ఇదివరకు ఎవరైనా ఉగ్రవాది హతమైతే కాశ్మీర్కు వెలుపల అంత్యక్రియలు నిర్వహించేవారు. మేము ఆ ధోరణి ఆపి హతమైన ఉగ్రవాదులను వారి మతపరమైన లాంఛనాలతో నిర్వహించేలా అనుమతించాం. అయితే ఏదైనా నిర్జన ప్రదేశంలో ఖననం చేసేందుకు వీలు కల్పించామని అమిత్ షా వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా లిక్కర్ స్కామ్ కేసులో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు పిటిషన్లో పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన తర్వాత తాను 7 కిలోల బరువు తగ్గినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ గడువును మరో 7 రోజుల పాటు పొడిగించాలని సుప్రీం ధర్మాసనాన్ని పిటిషన్లో కోరారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టగా సిబిఐ, ఈడీ కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ జరగనుంది. బెయిల్ కోరడంతో పాటు అరెస్టు, రిమాండ్కు కవిత సవాల్ చేశారు. ఆమె తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించారు. సిబిఐ తరపున కూడా రేపు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్లను ఈడీ, సిబిఐ దాఖలు చేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ వాయిదా వేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుతుండటంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఈ క్రమంలో దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు చల్లని తాగునీరుతో పాటు 5,000 మజ్జిగ ప్యాకెట్లను భక్తులకు అందజేస్తున్నారు. స్వయంగా ఇన్ఛార్జ్ ఈవో రామకృష్ణ రంగంలోకి దిగి ఆలయ పరిసరాలన్నింటినీ కలియ తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్యూ లైన్ల దగ్గరికి వెళ్లి భక్తులతో మాట్లాడుతూ వారికి మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. సాహసం చేయాలంటే గట్స్ ఉండాల్సిందే. అవతలి వాళ్ళ ప్రాణాలను కాపాడాలనే సంకల్పం మనిషిలో ధైర్యాన్ని నింపుతుంది. అదే వారిని నిజ జీవితంలో రియల్ హీరోల్ని చేస్తుంది. అలాంటి ఘటనే కాశ్మీర్లో చోటు చేసుకుంది. నదిలో కొట్టుకుపోతున్న ఓ బాలుడిని ఒడ్డుపై ఉన్న 2 యువకులు గమనించారు. చూడగానే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిలోకి దూకి బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఒడ్డుపై బాలుడిని పడుకోబెట్టి కడుపులో ఉన్న నీరును తీసి సిపిఆర్ చేసి బాలుడిని బతికించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ నెటిజన్ తన సెల్ ఫోన్లో రికార్డు చేసి ట్విట్టర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయమన్నారు. స్వార్థం కోసం ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసినా తప్పేనని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత లాభాల కోసం ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులేనని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్పై రాజకీయ స్వార్థం కోసం అసత్య ప్రచారం చేసినా తప్పేనని ఆయన అన్నారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్న పోలీసులు తప్పు రుజువైతే చర్యలు తీసుకోవచ్చన్నారు.
వీకెండ్స్ అర్ధరాత్రి వేళ రాయదుర్గం టీ హబ్ రోడ్లు, ఐటీ కారిడార్లోని రోడ్లు బైక్ రేసులు, విన్యాసాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. హైదరాబాద్ నలుమూలల నుంచి భారీగా బైకర్లు గుంపులుగా చేరుకొని వాహనాలను మెరుపు వేగంతో నడిపించడమే కాక విన్యాసాలు చేస్తున్నారు. పోలీసుల నిఘా అంతంత మాత్రంగా ఉండటంతో పోకిరీల జోరికి కళ్లం పడడం లేదు. అర్ధరాత్రి వీకెండ్స్ రోజుల్లో భాగ్యనగరం టీ హబ్ రోడ్లు, ఐటీ క్షేత్రంలోని రోడ్లు బైక్ రేసులు, విన్యాసాలకు అడ్డాలుగా మారుతున్నాయి. రాయదుర్గం ఐటీ క్షేత్రంలో ముఖ్యంగా టీ హబ్ రోడ్లలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి జనసంచారం పూర్తిగా తగ్గిపోగానే బైకర్లకు పందాలు కాస్తుంటారు. వేగంగా నడిపే క్రమంలో అదుపు తప్పితే అక్కడి డివైడర్లు, ఫుట్పాత్లకు తగిలి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అంతంత మాత్రంగా పెట్రోలింగ్, టీ హబ్ ఎదుట ఉన్న రోడ్డుపై 1/2 కిలోమీటర్ల దూరం రేసులు వాడుకుంటున్నారు. అరబిందో గెలాక్సీ ఎదుటనున్న రోడ్డును, 2 గుట్టల మధ్య నుంచి మైహోం పూజా వరకున్న పోటీలు సాగుతున్నాయి. వీకెండ్స్లో ఈ బైక్ రేసులు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. పోలీస్ పెట్రోలింగ్ అంతంత మాత్రంగా ఉండటంతో పోకిరీలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పోలీసుల ముందే కార్లు, బైకుల పోటీలు, రాంగ్ రూట్లలో విన్యాసాలు జరుగుతుండటంతో స్పందించిన రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న ఈ పోటీలను కట్టడి చేసేందుకు గస్తీని మరింత పటిష్టం చేస్తాం, బైకర్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేస్తామన్నారు. వాహనాలు సీజ్ చేసి ఆర్టీఏకు అప్పగిస్తామని, మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులపై కేసు పెడతామన్నారు ఎస్ఐ. రేసులు నిర్వహించకుండా టీ హబ్ రోడ్లపై నిర్ణీత దూరాల్లో టీఎస్ఐఐసి ద్వారా స్పీడ్ బ్రేక్స్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి రాబోతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్కి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఆయన కేసీఆర్ను సన్మానించబోతున్నారని సమాచారం. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపనున్నారు. అయితే ఈ సంబరాలకు కేసీఆర్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయనను సన్మానించాలని సీఎం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ సీనియర్ నేత కొనతాల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఆశించిన ఫలితాలు రాబోతున్నాయని అన్నారు. చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్నారని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత స్వార్థం ఉన్న వ్యక్తి కాదని, నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తారని తెలిపారు. ఏపీ ప్రజల భవిష్యత్ ఆలోచించే తాను నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడించారు. అతి త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. చెపాక్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడోసారి కేకేఆర్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. కోల్కతా కప్పును గెలవడంతో ఆ జట్టుకు మెంటర్గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. చెన్నైలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ జట్టు విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించి గంభీర్ సైతం ఆటగాళ్ల సంబరాల్లో పాల్గొన్నాడు. తర్వాత గంభీర్ సంబరాల మధ్యలోంచి బయటకి వచ్చాడు. అనంతరం మ్యాచ్కు హాజరైన బీసీసీఐ సెక్రటరీ జైషాన్ని కలుసుకున్నాడు. వీరిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. టీమిండియా హెడ్ కోచ్ పదవికి గంభీర్ ఎన్నిక కానున్నాడు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. టీ20 ప్రపంచ కప్ 2024తో ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగియనుంది. ద్రావిడ్ మళ్లీ ఆ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతో బీసీసీఐ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త కోచ్ 2027 వన్డే ప్రపంచ కప్ ముగిసే వరకు ఆ పదవిలో కొనసాగనున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు రిక్కీ పాంటింగ్, జస్టిస్ లాంగర్లు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుంటారనే వార్తలు రాగా వీరిద్దరూ వాటిని తిరస్కరించారు. అదే సమయంలో ఆసీస్ ఆటగాళ్లను ఎవరినీ ఇప్పటి వరకు సంప్రదించలేదని జైషా స్పష్టం చేశారు. దీంతో హెడ్ కోచ్ రేసులో గంభీర్ మొదటి స్థానంలో ఉన్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ విజయం అనంతరం గంభీర్తో జైషా చాలాసేపు మాట్లాడడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది. 2 నెలలుగా ఉర్రూతలూగించిన ఐపీఎల్ సమరం ముగిసింది. ఇక ఐపీఎల్ 2024 ముగిసిందో లేదో మరో మెగా క్రికెట్ టోర్నీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్ మరో 5 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లు టీ20 సమరానికి సిద్ధమయ్యాయి. ఈ వరల్డ్ కప్ కోసం టీం భారత జట్టు న్యూయార్క్ చేరుకుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ముగియటంతో ఫైనల్ ఆడే భారత క్రికెటర్లు తప్ప మిగిలిన వాళ్ళంతా మే 25న అమెరికా ఫ్లైట్ ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా వీరు న్యూయార్క్లో ల్యాండ్ అయ్యారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్తో పాటు కెప్టెన్
కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, సిరాజ్లు న్యూయార్క్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను టచ్ డౌన్ న్యూయార్క్ అంటూ బీసీసీఐ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.